హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ పవన్. మనం ఉమెన్స్ డే సందర్భంగా వాళ్ళ ఇంప్రెషన్ చూపించి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన నటీమణుల గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగే ఈ రోజు జగదేక సుందరి శ్రీదేవి గారి గురించి కొన్ని విషయాలు, అలాగే కొన్ని విశేషాలు కూడా మీకోసం. శ్రీదేవి గారు అసలు పేరు శ్రీ అమ్మాన్ అయ్యంగార్. తమిళనాడులో పుట్టారు. అలాగే తల్లి తిరుపతికి చెందారు. శివకాశిలో వాళ్ళ ఫాదర్ ప్రాపర్ శివకాశి. సో శ్రీదేవి గారు 4th ఇయర్ లోనే ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ని చూసి డైరెక్టర్స్ ఆవిడ ఇంటి ముందు క్యూ కట్టారంటే నిజంగా మనకు ఆశ్చర్యం వేస్తుంది. సినీ నేపథ్యం ఉన్న శ్రీదేవి గారికి ఎందుకో కెమెరా అంటే ఫోబియా అది లేకపోవడం వల్ల ఆవిడ చాలా ఈజీగా అంటే చిన్నతనంలోనే సినిమా పరిభాష అర్థం చేసుకోవడం, డైరెక్టర్లు చెప్పినట్టుగా చేయడం అనేది ఆవిడకి దేవుడిచ్చిన వరం అని చెప్తూ ఉంటారు. శ్రీదేవి గారు ఫస్ట్ మూవీ తెలుగులోనే చేశారు, చైల్డ్ ఆర్టిస్ట్గా అనుకుంటారు. కానీ ఆవిడ చేసిన ఫస్ట్ తమిళ్ మూవీ కందన్ కరుణై. 4 ఏళ్ల వయసులో ఈ సినిమా ఆవిడ చేశారు. ఆ తర్వాత ఎంతో మంది ఆవిడ ఇంటి ముందు డైరెక్టర్లు, నిర్మాతలు క్యూ కట్టారు. అంత బాగుందట ఆవిడ యాక్టింగ్. ఆ తర్వాత వరుసగా 2-3 తమిళ సినిమాలు చేసిన తర్వాత మన తెలుగులో ఆవిడకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఓ మంచి అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరే మా నాన్న నిర్దోషి. ఇది 1970లో రిలీజ్ అయింది. అప్పటికి ఆమె వయసు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. ఆ తర్వాత ఆవిడకి వరుస పెట్టి అవకాశాలు రావడం మొదలయ్యాయి. అలాగే ఏఎన్ఆర్ గారికి, ఎన్టీఆర్ గారికి మనవరాలుగా, కూతురుగా కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేసిన శ్రీదేవి గారు 16 ఏళ్ల వయసు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు చాలా స్పెషల్ సాంగ్ తీయాలి అని చెప్పి ఆవిడ మీద సాంగ్ కంపోజిషన్ చేయడం జరిగింది. అంటే టైటిల్ రోల్లో సిరిమల్లె పువ్వు సాంగ్ కంపోజిషన్ లోపల ఎక్కువ వైట్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్స్ వాడటం, అందులో శ్రీదేవి గారిని చూపించిన విధానం 16 ఇయర్స్ గర్ల్లా కాకుండా ఆవిడ ఒక 20-21 ఇయర్స్ మెచ్యూర్డ్గా కనిపించడం వల్ల ఈ సినిమాతో పాటు ఆవిడకి సూపర్ స్టార్ ఇజం కూడా వచ్చేసింది. ఆ తర్వాత వెంటనే మూన్ రాంపిరై లాంటిది ఆర్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేశారు. ఆకలి రాజ్యం అనే సినిమాలో కమల్ హాసన్ తోటి పేరుగా నటించి ఒక ఆర్ట్ ఫిల్మ్, అది ఒక రియలిస్టిక్ క్యారెక్టర్స్ తోటి చేసిన సినిమా లాంటి సినిమా అయినా కూడా కమర్షియల్ గా కూడా బాగా హిట్ అయ్యి శ్రీదేవికి తెలుగులో, తమిళ్లో, కన్నడలో కూడా మంచి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇక తిరుగు లేకుండా వరుస పెట్టి అంటే ఎప్పుడు ఎవరితోటైతే ఒక కూతురుగా, మనవరాలుగా కూడా యాక్ట్ చేసిందో బడిపంతుల సినిమాలో ఎన్టీఆర్ గారికి, అదే శ్రీదేవి వేటగాడు సినిమాతో ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఎన్టీఆర్ తోటి కలిసి చేయడం అనేది మొదలుపెట్టారు. ఫస్ట్ లో చాలా మంది విమర్శించినా కూడా ఏంటి శ్రీదేవి గారు ఏజ్ ఏంటి, లేకపోతే ఎన్టీ రామారావు గారు వయసు ఏంటి అన్నా కూడా కేవలం అక్కడ పాత్రలు మాత్రమే చూడాలి, వాడి పర్సనల్ లైఫ్ కానీ లేకపోతే వాళ్ళ పర్సనల్ ఏజ్ కానీ కాదు. అక్కడ హీరోకి 30 ఇయర్స్, అమ్మాయికి 20 ఇయర్స్. సో ఇలా చెప్పేవారట సెట్ లో కూడా. అంటే నాకు ఒక స్టార్డమ్ కావాలి, డెఫినెట్ గా నేను కూడా ఎంతో ఎత్తుకెదగాలని పోటీగా నటించేవారట శ్రీదేవి గారు. అలాగే సింగిల్ టేక్ లో 1 పేజీ డైలాగ్ కూడా అంతా మెమరైజ్ చేసి, అంతేనా చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి మెమరైజ్ చేసి చెప్పగలిగే కెపాసిటీ శ్రీదేవి గారికి ఉండేది. ఒకసారి రాఘవేంద్రరావు గారికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది సెట్ లో. ఎలాంటి అంటే ఆయన ఒకవేళ ఒక డ్రెస్ అనుకున్నారు అని అంటే ఆ డ్రెస్ కాకుండా వేరే కలర్ ఏదైనా ఉంటే ఆయన డెఫినెట్ గా ఒప్పుకునేవారు కాదట. చాలా మంది ప్రముఖ దర్శకులు కూడా ఇలాంటి అలవాట్లు ఉంటాయి. ఉన్న కలర్స్ లేకపోతే నేను అనుకున్న డ్రెస్ హీరోయిన్ కు ఉండాలి అనే విషయంలో చాలా పట్టుబట్టి ఉండేవారు. రాఘవేంద్రరావు గారితో చాలా సినిమాలు చేశారు. అయితే ఊటీలో లొకేషన్ లో ఉండగా డ్రెస్ ఎలా మిస్ అయిందో తెలియదు. వేరే డ్రెస్ లోపల శ్రీదేవి గారు రావటం, వెంటనే రాఘవేంద్రరావు గారు గట్టిగా అరవడం, మళ్ళీ శ్రీదేవి గారు వెంటనే అక్కడి నుంచి మళ్ళీ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో వేరే ప్లేస్ కి వెళ్ళి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వచ్చి ఆ షూటింగ్ స్పాట్ లోపల చేయటం అనేది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. రాఘవేంద్రరావు గారు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. అలాగే శ్రీదేవి గారికి ఉన్న చాలా రేర్ హ్యాబిట్స్ ఉండేవి. ఆవిడకి కొంచెం వెయిట్ పుటాన్ అవుతున్నాను, బరువు పెరుగుతున్నాను అనే డౌట్ వస్తే పూర్తి స్థాయిలో అన్నం మానేసి ఒక 40-50 రోజుల పాటు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటూ ఉండేవారట. అలాగే గత ఎపిసోడ్ లో మనం చెప్పుకున్నట్టు జయప్రద గారితోటి ఒక హెల్దీ కాంపిటీషన్ ఆవిడకు ఉండేది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి. అయినా అలాంటిది ఏమీ రిఫ్లెక్ట్ చేయకుండా షూట్ లొకేషన్స్ లోపల ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా తన ఆ పాత్రకి న్యాయం చేసి మరీ వెళ్ళిపోయారు. సో ఆన్ టైంలో, ఆన్ డాట్ లో ఉండే ప్రత్యేకత ప్రముఖులందరిలో ఉంది. టైం అంటే టైమింగ్ పాటించే వాళ్ళలో శ్రీదేవి గారు కూడా ఒకరు. కాబట్టే హిందీ సినిమాలో, బాలీవుడ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎంతో మంది ప్రముఖ హీరోలతోటి ఆవిడకి అవకాశం వచ్చింది. హిమ్మత్ వాలా సినిమాతోటి జితేంద్ర గారి సరసన శ్రీదేవి గారు డెబ్యూ ఇచ్చారు బాలీవుడ్ లోపల. అక్కడి నుంచి నగీనా, మిస్టర్ ఇండియా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్స్ అవడంతో ఆవిడకి దాదాపుగా కాంపిటీషన్ ఇండియాలోనే లేకుండా పోయింది. నంబర్ 1 అండ్ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ అయిపోయారు శ్రీదేవి గారు. అంటే మీనాక్షి శేషాద్రి కావచ్చు, అలాగే మాధురి దీక్షిత్ గారు కావచ్చు, ఎంతో మందికి ఇన్స్పైర్ చేశారు. అంటే తన డాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా ఆ డాన్స్ లో ఒక రకమైన ఒక మంచి ఇమేజ్ కూడా ఇచ్చేవాళ్ళు. అది మీరు మిస్టర్ ఇండియా, చాందిని అండ్ రూప్ కి రాణి, చోరోంకా రాజా ఇలాంటి సినిమాలు చూస్తే కనుక మీకు ఆవిడ బాడీ లాంగ్వేజ్, ఆవిడ డ్యాన్స్ చేసే దానిలో ఒక వర్సటైలిటీ అనేది మీకు
కనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ఆవిడ మ్యూజిక్ లో కూడా మంచి అవగాహన ఉంది. ఆవిడ పాటలు కూడా పాడే, చాందిని సినిమా కావచ్చు అండ్ క్షణ సినిమాల్లో కూడా ఆవిడ ఇలా 3-4 సినిమాల్లో ఆవిడ పాటలు పాడడం కూడా జరిగారు. మనకి శ్రీదేవి గారు అనగానే చిరంజీవి శ్రీదేవి గారి కాంబినేషన్ లో రాణికాసుల రంగమ్మ ఈ సినిమాలు మనం చూసాము. ఓల్డ్ తరం వాళ్ళకి తెలుసు. అయితే న్యూ జనరేషన్ కూడా కాదు, 1980s లో వచ్చిన సినిమా 1989 లో రిలీజ్ అయింది. బిగ్గెస్ట్ వరదలు ఫ్లడ్స్ లోపల రిలీజ్ అయిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సునామీ కలెక్షన్స్ ని సాధించింది ఆ టైం లోపల. ముఖ్యంగా ఈ సినిమా సూపర్ హిట్ అవడంలో చిరంజీవి గారి పాత్ర, ఆయన రోల్ ఎంత ఉందో ఆవిడ రోల్ కూడా అంతే ఉంది. అండ్ చిరంజీవి శ్రీదేవి గారి కెమిస్ట్రీ కూడా వండర్ఫుల్ గా ఇందులో వచ్చింది. అందులో పాటల్లో కావచ్చు, డాన్స్ లో కావచ్చు, తన పర్ఫార్మెన్స్ తోటి కావచ్చు, శ్రీదేవి ఇప్పటికీ అతిలోక సుందరిగా నిలిచిపోయింది తెలుగువాడి ప్రేక్షకుల మధ్యలో. గ్లామర్ రోల్సే కాదు, సద్మా లాంటి సినిమాల్లో డీ గ్లామర్ రోల్స్ కూడా చేసిన ఘనత అప్పట్లోనే ఒక స్టార్ ఇమేజ్ ఉన్న శ్రీదేవి గారు ఒక డీ గ్లామర్ రోల్ చేయటం ఆవిడకే సాధ్యమైంది. సో కొంత మేకప్ లేకపోయినా కూడా, యాక్టింగ్ స్కోప్ ఉన్నా కూడా ఆ సినిమా ఒప్పుకునే వాళ్ళట, సినిమా ఇమ్మీడియట్ గా చేసేవారట. అలాగే ఇంగ్లీష్ సినిమా మనకి ఇప్పటికీ బాగా గుర్తుండే ఉంటుంది. అందులో ఒక నెగ్లెక్టెడ్ వైఫ్ గా ఆవిడ చేసిన పర్ఫార్మెన్స్ బహుశా ఎవరు చేయరేమో. అంటే ఇంగ్లీష్ రాని యువతి ఇంగ్లీష్ నేర్చుకుంటూ అండ్ ఇంట్లో వాళ్ళు కూడా తను డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడుతుంటే ఆవిడ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోతూ కూడా ఆవిడ ఆ ఇంగ్లీష్ని నేర్చుకునే ఆ ఏజ్లో చక్కగా మాట్లాడటం అనేది ఈ సినిమాలో కంక్లూజన్ ఇస్తారు డైరెక్టరు. ఆ డైరెక్టరు ఏదైతే అనుకున్నాడో మైండ్లో ఆ పాత్రకి కరెక్ట్గా ఆవిడ ప్రాణం పోసిందనే చెప్పాలి. ఇక ఆవిడ లాస్ట్ నటించిన సినిమా మామ్. ఈ సినిమా ఆవిడకి ఒక కమ్బ్యాక్ మూవీ లాగా ఒక మంచి పాపులారిటీ కూడా తీసుకొచ్చింది. అలాగే ఇలాంటి సినిమాలు మేబీ శ్రీదేవి గారు ఉంటే ఆవిడకి ఎన్నో అవకాశాలు కూడా మళ్ళీ వచ్చేవేమో. మామ్ సినిమా ఇంకొక విశేషం ఏంటంటే కరెక్ట్గా శ్రీదేవి గారికి 300th మూవీ ఇది. సో ఎనీవే అన్ఫార్చునేట్లీ వి లాస్ట్ హర్. అండ్ బాలీవుడ్ టాలీవుడ్ మొత్తం ఎంటైర్ ఇండియాలో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్న శ్రీదేవి గారు లేకపోవడం అనేది సినీ ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఆవిడ ఎంతో మంది హీరోయిన్స్కి ఇన్స్పిరేషన్. ఇప్పటికీ ఆవిడ స్థానం అలాగే ఉంది. ఎవరు నంబర్ 1 పొజిషన్లో ఎంతమంది ఉన్నా శ్రీదేవి గారు ఇప్పటికీ అందరిలో ఆవిడే నంబర్ 1. ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి గారికి సంబంధించిన కొన్ని విశేషాలు, అలాగే అందరికీ ఇన్స్పిరేషన్ తోటి ఏ రంగంలోనైనా ఎదిగే స్త్రీలకు అందరికీ, మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నాం క్రంచ్ ఎంటర్టైన్మెంట్ తరఫున. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ మోర్ వీడియోస్.